హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేపీ రేణుకా వ్లాగ్స్. దోశ వేసుకోవడానికి ముందుగా మనము బియ్యము, మినపప్పు, శనగపప్పు, మెంతులు ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అన్నము, బొరుగులు, అటుకులేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఉదయం దోశ వేసేటప్పుడు అందులో కొంచెం చక్కెర, సోలా పొడి, ఉప్పేసి కలుపుకోవాలి. అటుకులు, అన్నం, బొరుగులు, చక్కెర వేయడం వల్ల దోశ అనేది బాగా రెడ్ కలర్ వస్తుందండి. లెమన్ రైస్ దోశ వేయడానికి ముందుగా మనం లెమన్ రైస్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెన్నం పెట్టుకొని పెన్నం వేడెక్కిన తర్వాత దోశ పిండి వేసి కొంచెం నూనె వేయాలి. ముందుగా చేసి పెట్టుకున్న చిత్తరన్నము, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి నూనె నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దోశని తిప్పేయకూడదు. దోశ కాలిన తర్వాత సగానికి మడత పెట్టి ప్లేట్లోకి తీసేసుకోవాలి. దోశలోకి బుడ్డల చట్నీ కానీ, టమాటా పచ్చడి కానీ, మిరపకాయ చట్నీ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లెమన్ రైస్ దోశని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్